జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న అకస్మాత్తుగా ఉద్యోగస్తుల మీద ప్రేమ అయితే కలిగింది. ఇంతవరకు ప్రభుత్వం ఇంకా ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ ప్రకటించలేదు. వచ్చి రెండేళ్లు అవుతుంటే ఉద్యోగస్తులకు ఏం చేయలేదంటూ ఆయన చేసిన మాటల వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఈ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పరాకాష్కు చేరింది. ఇప్పుడు పిఆర్సీ లేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఎస్సి ఇవ్వలేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. డిఎస్సి పారదర్శకంగా బ్రహ్మాండంగా జరిగింది. అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు డిఆర్ఎస్ ఇచ్చాడు. అయినా అందరూ మంచి కూడా ఈరోజు తర్వాత కూడా మీటింగ్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ప్రభుత్వం బాగా చేసిందని చెప్తా ఉన్నారు. అసలు పిఆర్సీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? విఆర్ఎస్ తీసుకున్న నువ్వు అసెంబ్లీకి పోకుండా, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి పోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో బయట ఉండి మాట్లాడుతున్నావు. నీకు విఆర్ఎస్ ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు. నువ్వు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నావు. నీ పనితీరు కూడా అదే విధంగా ఉంది, నీ మాటల తీరు కూడా అదే విధంగా ఉంది. దాన్ని బట్టి నువ్వు వెళ్ళాలి తప్పక ఊరకేదో మైక్ ముందుకు వచ్చా కదని చెప్పి ఏదో మాట్లాడే. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, అసలు ముఖ్యమంత్రి ఇన్నేళ్ళు అసలు ఆ పీటల మేము ఎందుకు చూసావు, ఎందుకు కూర్చోబెట్టామని చెప్పని నీ కోట్లు వేసిన వాళ్ళు ఈరోజు బాధపడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక డిఎస్సి అన్నారు కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిపోయింది. వాళ్ళకి నేను అధికారంలో రాగానే ఇప్పుడు డిఎస్సి మీద ఏదైతే జరిగిందో దాని మీద విచారణ కమిటీ చేస్తాను, అవసరమైతే సిబిఐ విచారణకు వెళ్తాను నేను అంటున్నాడు కదా. అసలు డిఎస్సి పారదర్శకతతో జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆడ మహిళలు ఉంటారు, జెంట్స్లు ఉంటారు, లేకపోతే రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఒకవేళ ఓసీలకి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ రిజర్వేషన్ ప్రక్రియలో మహిళా రిజర్వేషన్ ప్రక్రియలో కొంచెం తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా వచ్చిన పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా జరిగింది. మేము ఛాలెంజ్ అని చెప్పని ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో డిఎస్సిలో ఆ ఉద్యోగాలు వచ్చిన ఈరోజు నిన్ను ఛాలెంజ్ విసిరే పరిస్థితి. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కావట్లేదు మీరు. అంటే ఎందుకంటారు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఆయన మళ్ళీ డిఎస్సి మీద అనుమానాలు రేకెత్తించే విధంగా? ఎందుకంటే మళ్ళీ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో టెట్ పెట్టబోతుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మళ్ళీ పిఆర్సీ దీని మీద డిఎస్సి మీద అవగాహన ఎలా అంటారు? ఇదంతా ఈ ఆలోచనలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ప్రతి విషయంలో ముందుకు పోతుందో డిఎస్సీలు ఇచ్చుకుంటూ పిఆర్సీలు ఇచ్చుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటూ పోతుందో మళ్ళీ రేపు ఆగస్టులో మళ్ళీ కూడా డిఎస్సీ ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి ముందుగానే ఏదో ఒకటి విషయం చిమ్మే ప్రయత్నం. వీళ్ళ ఆలోచనలు ఎంతసేపటికి ఏదో ఒకటి పక్కదారి పట్టించే ఉద్దేశం తప్పితే అసలు డైరెక్ట్గా వచ్చే పరిస్థితి లేదు. ఏదో ఒక విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నప్పటికీ నువ్వు ఏదో ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చి అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ నిన్ను అబద్ధాలు నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. అంటే ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు? అంటే ఉండవల్లి రైతులను కూడా మీరు న్యాయ పోరాటం చేయండి, మీకు అవసరమైతే కనుక మా న్యాయవాదులు, మా లీగల్ టీం సపోర్ట్ చేస్తుంది అంటూ అమరావతి మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఆయన? మళ్ళీ ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ రోజు ఈ రాజధాని రైతులు ఆ రోజు కూడా ఉంటారు. ఆ రోజు కూడా విలువలు ఏదో ఆ పెనమాక, ఆ ఉండవల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆ రోజు కూడా వ్యతిరేకించిన మాట వాస్తవం. అయినప్పటికీ వాళ్ళని వదిలేసే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి బాటలు వేసుకుందాము, ఆ బాట వెళ్ళినప్పుడు ల్యాండ్ ఏదైతే ఎక్వియేషన్ ఉందో ఎక్వియేషన్ ద్వారా తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు అసలు వదిలేసే వాళ్ళ జోలికి వెళ్లకుండానే ఎవరైతే ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చారో ఆ 33,000 ఎకరాలు భూమిని ఆ రోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగమే ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్ళని అందరూ ఈరోజు కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా వాళ్ళకి మంచి జరిగింది, మాకు రాజధాని ఇక్కడే కావాలని 5 ఏళ్ళు కూడా పోరాటం చేశారు. ఆడవాళ్ళని తన్నినా, ఆడవాళ్ళని పోలీసులు తట్టు కొట్టించినా, నువ్వు ఎంత పని చేసినా, ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అమరావతి రాజధాని అక్కడే ఉండాలి. భూములు ఇచ్చాము మేము, భూములు మన ప్రజా రాజధాని కాబట్టి ప్రజా రాజధానికి భూములు అవసరం కాబట్టి ఆ రోజున ఇచ్చాం. మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఎదురికి పరిస్థితి లేదు. ఎవరైతే వైసీపీ కుట్రలో భాగంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఆ రోజున నీ దగ్గరికి వచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ నువ్వు పిలిపించుకున్నావు. వాళ్ళు రాలా. వాళ్ళకి ఏదో రాజధాని బాగా డెవలప్ అయిపోతుంది, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి, రాబో కాలంలో బాగా ఉంటుందని చెప్పని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు నుంచి విత్డ్రా చేసుకోలేక ఎట్టయితే అట్టవద్దని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని గమనించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ వాళ్ళు వాళ్ళని పిలిపించుకొని నువ్వు ఈ రోజున ఏదో దాని విషయంలో మాట్లాడతాను, నేను వెనకుంటాను, అండగా ఉంటాను, ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నావు తప్పితే నీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు నువ్వేం చేసావు? నువ్వేమైనా రద్దు చేయగలిగావా? నువ్వేమైనా 3 ముక్కలు ఆటాడావు, ఇంకొకటి మాట్లాడావు తప్పితే ఆ రోజు నువ్వు రైతులకు ఏమైనా అండంగా నిలబడ్డావా? ఏమైనా చేసావా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అమరావతి డెవలప్ అవుతుంది, ఈ రాబో కాలంలో నా మాట ఎవరెనరు, నాకు భవిష్యత్తు లేదు కాబట్టి ఏదో ఒకటి విషయం చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, కానీ నీకు చిత్తశుద్ధి అనేది లేదు.
అంటే 400 ఎకరాలు సరిపోతుంది అమరావతికి, అది సరిపోదు అనుకుంటే నేను మావికేనని చెప్పి రెండో ప్రతిపాదన చేశాను, చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డం వస్తుందని చెప్పి వీటన్నిటిని పట్టించుకోవట్లేదు ఆయన అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి అసలు 400 ఎకరాలు సరిపోద్దని ఈ రోజు మాట్లాడేవాడివి, ఆ రోజు 50,000 ఎకరాలు కావాలని నువ్వే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు. 3 రాజధానులు అని చెప్పని వైజాగ్, రాయలసీమ, అమరావతి 3 రాజధానులు కావాలన్నావు. అసలు 400 ఎకరాలు సరిపోయే నీ పిచ్చి మాటలు ఈ రోజు మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడే మాటలు అంటే ఎప్పుడు నీ నాలుగుకి కొంచెం కూడా ఎటు తిరుగుతుందో అర్థం కావట్లా. అసలు ఒక్కటే నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు. గతంలో నేనేం మాట్లాడాను, ఈ రోజు నేనేం మాట్లాడుతున్నాను, నేను ఈ రోజు ఇట్లా మాట్లాడితే అసలు ప్రజలు నన్ను చెప్పుతో కొడతారని జ్ఞానం కూడా లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? 400 ఎకరాలంటే కనీసం ఈ రోజున ఫామ్ హౌస్లకు కూడా 100 ఎకరాల్లో నువ్వు ఇక్కడ ఉండమల్లిలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ఇడుపులపాయలో కానీ నీకు 1000 ఎకరాలు నీ ఒక్కడికి పెట్టుకొని ప్రజా రాజధాని 400 ఎకరాలు సరిపోద్దని అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆయన ఎందుకంటారు ఇప్పుడు రాజధాని మీద విషం చిమ్ముతున్నారు, బాగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు మావిగన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? సరే ఈయన మాట్లాడుతున్నారు బాగానే ఉంది. కల్వకుంట్ల కవిత గారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా, ఆమె కూడా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వేసిన మావిగన్ బాంబును తప్పించుకోవడానికే మా మీద మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అని. అసలు జగన్మోహన్ రెడ్డి, ఈ టీఆర్ఎస్, కవిత వీళ్ళందరూ తోడు దొంగలే. అక్కడ అన్నదమ్ములతో విభేదాలు వచ్చి ఇక్కడ చెల్లెలు అటుపోయింది, అక్కడ కూడా అన్నదమ్ములతో విభేదాలు వచ్చి చెల్లెలు అటుపోయింది. వీళ్ళందరూ కుటుంబంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళ చేత ఇక్కడ ఏదో చేపించి పార్టీ పెట్టించి ఇక్కడ కూడా పోటీలు చేపించి వాళ్ళు ఏదో తిక్క పనులన్నీ వాళ్ళు మాడుకొని చేశారు. ఈ రోజు కూడా దాంట్లో భాగమే అక్కడ ఇక్కడ 2 చోట్ల ఏదో ఒకటి సృష్టించి ప్రజల్ని అయోమయంలో తీసుకొచ్చి ఏదో ఒక విధంగా చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలైతే మీరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా మీకు ఇంకా శంకరగిరి మాన్యాలు పంపించినప్పటికీ, విఆర్ఎస్ ఇప్పించినప్పటికీ ఇంకా కూడా మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీకు ఏమని అనాలో కూడా మాకు అసలు నోరు రావట్లేదు. అసలు ముందల మీ సీఎం సీటు కిందకి నీళ్లు వస్తున్నాయి అవి చూసుకోండి అంటూ కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ప్రధానంగా అసలు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడడానికి మేము ఇష్టంగా లేవండి. అసలు ఆమె నా దృష్టిలో నాయకురాలే కాదు. మద్యం కేసులో నువ్వు ప్రజలు రక్తం పీల్చి నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిందని అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ సీట్గా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉంటారు. ఆ రోజు హైదరాబాద్కి డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే, ఈ రోజు అమరావతిని కూడా డెవలప్ చేయబోతుంది కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గురించి గొప్ప ఎంత చెప్పమన్నా ఆయన గురించి ఏ విధంగా మేము చెప్తాం, కానీ మిమ్మల్ని గురించి మాట్లాడడానికి మేము అసలు రెడీగా లేవు. సరే, ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ వీళ్ళని రెచ్చగొట్టే అంటే ఇటు అమరావతి రైతులను ఒకవైపు, మరోవైపు డిఎస్సీ అభ్యర్థులకి అయితే మీరు కోర్టుకు వెళ్ళండి, నేను న్యాయ సహాయం చేస్తాను. అలాగే చూస్తే గనక మేము అధికారంలోకి రాగానే దీని మీద సిబిఐ విచారణకైనా నేను వెనకాడను అని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఫైనల్ గా ఏడా చిత్తశుద్ధితో డిఎస్సి జరిగింది, అనేక రకాలుగా అనేక ఆలోచనలతో పారదర్శకతతో జరిగినాయి. కాబట్టి నువ్వు ఏ సిబిఐ ఎంక్వైరీలు వేయించాలని చూసినా సిబిఐ కూడా ఎంక్వైరీ చేసి దీన్ని మూసేస్తుంది తప్పక దీని గురించి ఎంక్వైరీ చేసే ప్రసక్తే లేదు. అసలు సిబిఐ కూడా తీసుకుంటుందో లేదో నువ్వు అది ఆలోచించు ముందు. నువ్వు అసలు ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నీకు అసలు నువ్వు మాట్లాడే మాటకి ప్రజలు అసలు ఆలకించేదానికి లేదు. మైక్ దగ్గరికి వస్తావు, ఏదో అప్పనా తన మన అని వెనక ఏదో రికార్డ్ డ్యాన్స్ వాళ్ళు మాట్లాడుతున్నావు. కానీ అసలు ప్రజలు శ్రేయస్సు, ప్రజల ఆలోచన, ప్రజలకు ఇదిగో నేను ఎమ్మెల్యే గెలిచాను, ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ గతంలో నేను ముఖ్యమంత్రి చేశాను కాబట్టి ఏమైనా కొద్ది గొప్ప నువ్వు నేర్చుకొని ఉంటే 5 ఏళ్ళు అవి సూచనలు ఇవ్వడానికి మర్చిపోయి ఎంతసేపటికి ఈ విషయం చెప్పడం, అబద్ధాలు మాట్లాడటం, మైక్ దగ్గరికి వచ్చావంటే, మీడియా ముందుకు వచ్చావంటే ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్తున్నావు తప్పక నువ్వు ప్రజల మీద నీకు ప్రేమ లేదు, ప్రజల కోసం మాట్లాడే ఉద్దేశం లేదు, ప్రజల పక్షాలను నిలబడే ఉద్దేశం నీకు అసలు లేనే లేదు. ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి ప్రజల పక్షాన మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.